స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సూర్య భగవానుడి ఆలయ పరిసరాల్లో స్వయంగా చీపురు పట్టి చెత్త ఊడ్చారు. రాష్ట్రానికి ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ రావటాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. గత 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమలు తేలేదన్న ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని జిల్లాలకు ఐటీ విస్తరించాలనే లక్ష్యంతో శ్రీకాకుళం జిల్లాలో కూడా క్లస్టర్లు గుర్తించినట్లు చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గూగుల్ తాలూకది మనం అందరూ మాట్లాడుకోవాలనంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి పెట్టుబడి. ఎన్నో పెట్టుబడులు మనం చూస్తున్నాం, కానీ డేటా సెంటర్ ఏదైతే మన గూగుల్ విశాఖపట్నంలో పెడుతుందో, నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గా గూగుల్ తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ప్రపంచంలో ఎక్కడ చేస్తుందో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేసింది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లోకేష్ అన్న గారు చాలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ యొక్క ఉత్సాహంలో, ఆ పండుగ వాతావరణంలో ఉంటే దాన్ని ఏం చేయాలో జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళైతే 5 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడి ఒక్కటి సరైన తీసుకొని రాలేదు. ఈరోజు మనం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అసలు ఎన్ని ఉద్యోగాలనంటే ఈరోజు డేటా సెంటర్స్ బయట ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోల్చుకొని మనం చేస్తే 1,88,000 మందికి ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ 1,88,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. అలాగే పెట్టుబడి తాలూకా ఖర్చు ఎంతనంటే 1,35,000 కోట్ల రూపాయల తాలూకా ఖర్చు ఈ డేటా సెంటర్ మీద పెట్టబోతున్నారు.